కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటిస్తున్నారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఆయన మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ప్రభుత్వ పరంగా ఎన్నికల సంఘం తరఫున వాళ్ళు పనిచేసే కార్యకర్తగా ఇంటింటికి వెళ్ళి ఈ ఫామ్లన్నిటిని నింపి వాళ్ళు అడుగుతున్న వివరాలు మొత్తం నమోదు చేసి ఎక్కడైనా అనుమానం ఉంటే ఆధారాలు చూపించి, ఇంతకుముందే మన మిత్రుడు రామ్మోహన్ రెడ్డి చెప్పిండు, ముందు రాసుకున్నప్పుడు ఎండి ముస్తాక్ అని రాసుకున్నాడు. ఆయన జర చదువు వచ్చినాక ఎండి చిన్నగా ఉన్నదని మహమ్మద్ ముస్తాక్ అని రాసుకున్నాడు. మళ్ళీసారి 2002లో ఎండి ముస్తాక్ రాసుకున్నాడు. పేరు చిన్నగా ఉన్నది ఎండి ముస్తాక్ ఏంది ఆయన మహమ్మద్ ముస్తాక్ రాసుకున్నాడు. ఎండి ముస్తాక్ వేరు, మహమ్మద్ ముస్తాక్ వేరు. 2002లో ఎండి ముస్తాక్ ఉంది, ఇప్పుడు మహమ్మద్ ముస్తాక్ రాసుకున్నాడు. వాడు మహమ్మద్ ముస్తాక్ ఓటు తీసేస్తున్నా అని ఇప్పుడు తీసేసే కాడికి వచ్చింది. ముతావత్ రమావత్ అని మన లంబాడి సోదరులు ఉన్నారు. రామ్లు నాయక్ అని రాసుకుంటాడు, మళ్ళీ ముదావత్ రామ్లు నాయక్ అని రాసుకుంటాడు, లేకపోతే రమావత్ అని రామ్లు నాయక్ అని రాసుకుంటాడు, లేకపోతే ఆర్ రామ్లు నాయక్ అని రాసుకుంటా అనుకో. ఈ రెండింటికి తేడా ఉంది కాబట్టి నీది అనుమానాస్పదమైన లిస్టులో ఉంది, నీకు ఓటు వేసేది లేదు, నీ వివరాలు ఆధారాలు ఇచ్చి నీ ఓటు పునరుద్ధరించుకో అని పక్కన పెడుతున్నారు. అదే రామ్మోహన్ రెడ్డి సార్ చెప్పింది. అనామలీస్ అంటే అంతే. ఈ అనుమానాస్పదమైన లిస్టులో పెట్టినప్పుడు నువ్వు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే నీ వివరాలు, లేకపోతే ఎంఆర్ఓ దగ్గరకు పోయి నీ గుర్తింపు సర్టిఫికెటు 2002లో మీ తండ్రిది, ఒకవేళ మనమే 2002లో ఓటు లేకపోతే మనకు కొత్తగా వస్తే మన తండ్రిని తీసుకుపోయి చూపించాలి. తండ్రి పేరు రాసినప్పుడు ఒకలాగుండి మళ్ళీ కొడుకు రాసుకున్నప్పుడు తండ్రి పేరు ఇంకోలాగా రాస్తే కూడా ఆ ఓటు అనుమానాస్పద లిస్టులో పోయే పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు బిఎల్ఏని కీలకము, బూత్ లెవెల్ ఏజెంటు ఏముందిలే ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంటే, ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయి, మళ్ళీ 28 కదా 29 కదా సార్ ఎన్నికలు అప్పుడు చూద్దాం కానీ అనుకుంటే 29లో ఓటు వేసుకొని ఓటు ఇవ్వాలనే డిసైడ్ అవుతుంది. 29 దాకా 29లో నువ్వు పోయి బూత్ కాడిపోతే ఉండదు. చాలాసార్లు మన బూత్ల కాడ మనోళ్ళు చూపిస్తారు కదా, నేను పూనా పోయినా సార్, తానే పోయినా సార్, వచ్చేవరకల్లా నా ఓటు మాయమైంది సార్ అని మన పిల్లలు ఎంత కొట్లాడుతుంటారు బూత్ కాడ. అంత దూరం నుంచి రైలు ఎక్కువ వచ్చినా ఊరికి వస్తే నా ఓటు లేదా అని అంటారు. ఇవాళ గవ్వే అడ్డం పెట్టుకొని మైనారిటీల ఓట్లే తొలగిస్తున్నారని ఒక చర్చ అపోహ ఉన్నది. మైనారిటీల ఓట్లుగా తొలగిస్తున్నది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు. ఎస్సీల ఓట్లు, ఎస్టీల ఓట్లు, మైనారిటీల ఓట్లు తొలగిస్తారు. ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు 90% కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. లెక్క కట్టి గంప గుత్తగా తీసి ఈ ఓట్లను బయటపడేట్టుగా రేవంత్ రెడ్డి సంగతి చెప్పొచ్చు అని పెట్టుకున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మకి ఎవరు ఓటేసారు? ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వీళ్ళే మెజార్టీ. ఏ ఊర్లో పోయినా ఓటు వేయించేది గురునాథ్ రెడ్డి గారు అయినా, ఓటు వేయించేది రేవంత్ రెడ్డి అయినా, ఓట్లు వేసేది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు. ఈ పేదోళ్ళు కొంతమందికి చదువు రాదు, ఈ పేదోళ్ళు కొంతమంది బతకనికి వలసపోతారు. ఈ పేదోళ్ళు కొన్నిసార్లు కూలికి పోయే పనిలో ఉండి ఏమున్నదిలే మళ్ళీ చూద్దాంగా అని అనిపోతారు. ఈ పేదోళ్ళు కొన్నిసార్లు అవగాహన ఉండదు, ఈ ఓటు సమస్య ఏంది, ఈ ఓటు నమోదు చేసుకోకపోతే వచ్చే నష్టమైందని. కాబట్టి ఇవాళ మనల్ని దొంగ దెబ్బ తీయాలంటే పేదోళ్ళ ఓట్లు తొలగించాలని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై, ఎందుకంటే ఇక్కడ బీజేపీకి ఉన్నది లేదు, ఊడేది లేదు. బీజేపీ బీఆర్ఎస్ వాడు ఒక్కటైతే మనతో కొట్లాడదామని వాళ్ళ పన్నాగం. మన పార్లమెంట్ ఎన్నికలలో ఊర్లలో చూసిరు కదా మీరే, బీజేపీని కూడా జెండా పట్టుకునేవాడు ఉండేనా? కానీ బీఆర్ఎస్ వాడే బీజేపీని జెండా పట్టుకొని పోలింగ్ బూతులలో కూర్చొని ఓట్లు వేయించిండు. రేపు భవిష్యత్తు కూడా బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు ఒక్కటై గూడుపుటాన్ని చేసి కాంగ్రెస్ను దొంగ దెబ్బతీయడానికి ఇవాళ ఈ ఎస్ఐఆర్ను వాడుకొని ఎన్నికల ఓట్ల ప్రక్షాళన అడ్డం పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు తొలగించడానికి రోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని తిప్పికొట్టాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న నాయకుల కంటే గ్రామాలలో ఉన్న కథానాయకులైన మీ మీదనే ఉంది. ప్రతి గ్రామంలో మీరే కథానాయకులు. మీరు లేకుండా మా నందారం ప్రశాంత్ ఏం చేస్తాడు, మా యూసుఫ్ ఏం చేస్తాడు, లేకపోతే మా జగ్గప్ప ఏం చేస్తాడు, మా ముద్దప్ప ఏం చేస్తాడు. ఏ ఊరికి వస్తే నాగప్పను లేకపోతే సీనును ఎవరినో కానీ ఏమవుతుందా సీను లేకపోతే సోమశేఖరం ఏం చేద్దామని అడగాల్సిందే కదా, వాళ్ళనే కదా అడగాల్సింది. మరి ఊర్లో ఉన్న మీరు బూత్ వారిగా ఆ బూతులు ఎవరున్నారు, ఎవరు లేరు, వలసపోయిందా, చచ్చిపోయిందా, లేకపోతే ఆయన ఓటర్ లిస్టుల పేరు తప్పుందా, ఒప్పుందా, దాన్ని సర్దిద్దుకునేది మొత్తం మన బిఎల్ఏల చేతుల్లోనే ఉంది. అందుకే ఇవాళ మన నాయకులకు ఈ 54,000
635 ఓట్లను తిరిగి అందులో చనిపోయిన వాళ్ళు ఎవరు, చనిపోయిన వాళ్ళని తొలగించండి.